వెల్కమ్ టు కీటాక్స్. వరుసగా కేసులు పెడుతూ అరెస్టులకు దిగుతున్న కూటమి ప్రభుత్వం మద్యం కుంభకోణం కేసులో జగన్ ని టచ్ చేసే అవకాశం ఉందా? ఒక్క మనిషిని టార్గెట్ చేసి దొంగ సాక్ష్యాలు సృష్టిస్తున్నారు అని జగన్ అనడం దేనికి సంకేతం? అసలు జగన్ ని టచ్ చేసే అవకాశం ఉందా? రాజకీయం ఎలా మారొచ్చు? డీటెయిల్ గా చూద్దాం. అంతకంటే ముందు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్. స్కిల్ కుంభకోణం కేసులో ఎన్నికల ముందు చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఏపీ రాజకీయం అనూహ్యంగా మలుపు తిరిగిన మాట వాస్తవం. ఆ తర్వాత వెంజెన్స్ అనేది ప్రధాన ఎజెండా కావటము, వివిధ ఆరోపణలు, వివిధ కేసులతో గత 10 నెలలుగా అరెస్టులు వరుసగా జరుగుతూ ఉండటం అనేది ఏపీ చూస్తోంది. ఐపీఎస్ స్థాయి అధికారిని అరెస్ట్ చేయడం అత్యంత అరుదు అని అందరూ మాట్లాడుకుంటున్న సమయంలో ఇప్పుడు మద్యం కుంభకోణం కేసుని మీడియా ప్రముఖంగా ప్రొజెక్ట్ చేస్తోంది. చంద్రబాబు కూడా ఢిల్లీ పర్యటనలో ఇదే అంశాన్ని అమిత్ షాతో కూడా ప్రస్తావించారు. ఇప్పటికే ఎంపీలు పార్లమెంట్లోనూ ఇదే అంశాన్ని లేవనెత్తడానికి ట్రై చేయడం కూడా చూసాం. అయితే ఇప్పుడు రాజ్ కేసీ రెడ్డి అరెస్ట్ తర్వాత వస్తున్న ఫీలర్లు, మీడియా రాస్తున్న కథనాలు అంతా జగన్ చెప్తే చేశాం అని భారీ స్థాయిలో పెడుతున్న హెడ్డింగ్లు చూస్తే జగన్ ని టచ్ చేస్తారా అనే ప్రశ్న ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో గట్టిగా వినిపిస్తోంది. అసలు ప్రాపర్ గ్రౌండ్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఎవరి ఆదేశాలతో జరిగింది, సొమ్ము ఎటు మళ్లించారు అనే దాని మీద ప్రధానంగా దృష్టి సారించామని, జగన్ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డికి డబ్బులు అందజేశామని, ఇందులో మిథున్ రెడ్డితో పాటు సాయి రెడ్డి లాంటి వాళ్ళ అందరి పాత్ర ఉంది అని రాజ్ కేసీ రెడ్డి చెప్పినట్టుగా పత్రికలు ప్రముఖంగా రాస్తూ ఉన్నాయి. ఇప్పటికే సాయి రెడ్డి వైసీపీకి రాజీనామా చేసి వ్యూహాత్మకంగా అడిగేశారు. పైగా మద్యం కేసుతో ప్రమేయం ఉన్న వాళ్ళ అందరి బట్టలో ఊడదీస్తా అని సాయిరెడ్డి ఇప్పటికే ప్రకటించున్నారు. ఇలాంటి సమయంలో ఒకటే చర్చ జరుగుతోంది. దర్యాప్తు పరిణామాలు ఎలా ఉండొచ్చు, రాజకీయంగా ఎలాంటి ప్రభావాలు పడవచ్చు, మామూలుగా ఆర్థికపరమైన ఆరోపణలు ఏవైనా సరే ఎలా వసూలు చేశారు అనే ఆరోపణలతో పాటు వసూలు చేశారు అని చెప్తున్న మొత్తం ఎటు మళ్ళింది అనే దానికి ఆధారాలు ఉండటము, ఫారెన్సిక్ లాంటి అడ్వాన్స్డ్ ఆడిట్ పద్ధతుల్లో ఆ సొమ్ము ఏ కంపెనీ నుంచి ఏ కంపెనీకి మళ్లించారు అనేది ఛానలైజ్ చేయడము, ప్రమేయాన్ని నిర్ధారించడము అనేది కీలకమవుతుంది. అయితే ఇదంతా ఫర్దర్ దర్యాప్తులో భాగంగా వచ్చే ప్రొసీజర్. కానీ అంతకంటే ముందే రాజకీయపరమైన ఆరోపణలు చేయడము, అంతా జగన్ చెప్తేనే చేశాము అనే కథనాలు పత్రికలు ప్రచురిస్తున్న సమయంలో వ్యూహాత్మకంగా జగన్ నుంచి వచ్చిన ఒక కామెంట్ ఇప్పుడు వోల్టేజ్ పెంచుతోంది. ఒక్కడిని ఫ్రేమ్ చేసేందుకు ఒక్కడి మీద గురిపెట్టి అబద్ధపు సాక్ష్యాలు సృష్టిస్తున్నారు అని జగన్ అన్నారు. ఆ మాటల వెనుక ఆంతర్యం ఏంటి? మద్యం ఆరోపణలు లాంటి కేసుల్లో జగన్ ని టచ్ చేసేందుకు అవకాశం ఉంటుందా అనేది వైసీపీతో పాటు ఏపీ రాజకీయం అంతటా విస్తృతంగా జరుగుతున్న చర్చ. అదే జరిగితే రాజకీయ పరిణామాలు ఎలా ఉండొచ్చు? స్కిల్ కేసు తర్వాత పరిణామాలు మారినట్టు రాజకీయం అనూహ్యంగా మలుపు తిరిగే అవకాశం ఉంటుందా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్.